హాయ్ ఫ్రెండ్స్, మన శివాలయంలో నందీశ్వరుడు పాలు తాగుతున్నాడని చెప్పేసి అందరూ పాలు పోయటం మొదలుపెట్టారు. చూడండి, నందీశ్వరుడు ఎంత చక్కగా పాలు తాగుతున్నాడో. అప్పుడు నేను ఈ వీడియో అప్లోడ్ చేయలేకపోయాను. లాస్ట్ టైం మనకు సమ్మర్లోనమాట. నేను ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను. చూడండి, చాలామంది వచ్చేసి ఈ పాలు పోసారు. దాదాపు మనకి ఇలా జరిగి కూడా ఒక 8 months 9 months అలా అవుతుందన్నమాట. నాకు ఈ వీడియో మిస్ అయింది. ఇప్పుడే మళ్ళీ నాకు ఈ వీడియో దొరికింది కాబట్టి ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను. చూడండి, ఎంచక్క మనకి నందీశ్వరుడు పాలు తాగుతున్నాడు. ఈ దృశ్యాన్ని అందరూ అప్పుడు చూడలేకపోయారు. ఇప్పుడు అందరూ కళ్ళారా చూడండి. అలా పాలు తాగటం కూడా మనకి ఎంచక్క కనిపిస్తుంది. నందీశ్వరుడు పీల్చుకోవటం కూడా. నిజంగా ఇలాంటి దృశ్యాలు చూడటం కూడా అదృష్టమేనండి మనకి. ఎంత చక్కగా అందరూ పాలు తీసుకొచ్చి పోసారనమాట. నేను ఇంటి ఎదురుగా ఉండి కూడా నేను చూడలేదు. శారీస్ వర్క్ చేసుకున్నాను. జనం అందరూ వచ్చి వెళ్తూ ఉన్నారు. ఏంటానని చెప్పి అడిగితే నందీశ్వరుడు పాలు తాగుతున్నాడు, అందుకని చెప్పి పాలు తీసుకొచ్చి పోసి వెళ్తున్నామని చెప్పి అన్నారు. అప్పుడు వెళ్ళి చూద్దాం అనుకునేటప్పటికి ఇంకా అయిపోయింది తాగటం అని చెప్పేసి అన్నారనమాట. కానీ నాకు ఈ వీడియో మాత్రం షేర్ చేశారు. థ్యాంక్ యూ షేర్ చేసిన వాళ్ళకి. ఇలాంటివి చూడటం కూడా మనకి ఒక అదృష్టమేను. నిజంగా మనం ఎంతో అదృష్టం చేసుకొని ఉంటే మనకి ఇలాంటి దృశ్యాలు కనువిందు చేస్తూ ఉంటాయి. చూడండి ఎంత చక్కగా తాగుతున్నాడో నందీశ్వరుడు పాలు.